Hello everyone, welcome back to the channel Love Pharmacy. So in this video, I want to discuss about the structure-activity relationship, which is nothing but SAR of chloramphenicol. So firstly, going into the video, remember that chloramphenicol is an antibiotic which is used to kill the bacteria, which acts as an antibacterial through protein synthesis inhibition of the bacteria. Okay, so remember this is the target. And in this video మనకి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రక్చర్, క్లోరాంఫెనికాల్ స్ట్రక్చర్ రాయాలి. నెక్స్ట్ థింగ్ దాని స్ట్రక్చర్తో పాటు దాని మెకానిజం ఆఫ్ యాక్షన్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ SAR. ఓకే, రిమెంబర్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరాంఫెనికాల్. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి పారానైట్రోఫినైల్ గ్రూప్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైక్లోరోఎస్టమైడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 1,3 propanediol. సో ఈ 3 టార్గెట్స్ ఈ యొక్క 3 పొజిషన్స్లో ఇవి కాకుండా ఇంకేమైనా సబ్స్టిట్యూయెంట్స్ కనుక యాడ్ అయితే దాని యొక్క యాక్టివిటీ ఏమవుతుంది, యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పి దాన్నే స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ అని అంటారు. సో 3 మెయిన్ పొజిషన్స్ అని చెప్పాను ఈ స్ట్రక్చర్కి. ఒకటి మోడిఫికేషన్ ఆఫ్ పారానైట్రోఫినైల్ గ్రూప్, అండ్ ద థర్డ్ వన్ is remember 1,3 propanediol, and the second one is dichloroestamide. Okay, now replacement of nitro, this is nothing but NO2 by other substituents decreases the activity. So ఈ యొక్క NO2 పొజిషన్స్లో ఈ ఫినైల్కి యాడ్ అయిన NO2 పొజిషన్లో అదర్ దాన్ NO2 ఇంకేదైనా యాడ్ అయితే సో యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి షిఫ్టింగ్ ఆఫ్ NO2 నైట్రో, ఇది రిమెంబర్ మన నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం 1 2 3 4 అండ్ పారా పొజిషన్. ఓకే, ఆర్థో మెటా పారా. సో ఈ పారా పొజిషన్స్లో NO2 గనక షిఫ్ట్ ఎయిదర్ ఇట్ సైడ్ వెళ్ళినా ఆర్ ఎల్స్ ఇట్ సైడ్ వచ్చినా సో ఆటోమేటిక్గా యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ద థర్డ్ పాయింట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫినైల్ గ్రూప్ విత్ ఆలిసైక్లిక్ గ్రూప్ డిక్రీజ్ ద పొటెన్సీ ఆఫ్ ద డ్రగ్. ఈ యొక్క ఫినైల్ గ్రూప్ బదులు ఇంకా ఆలిసైక్లిక్ గ్రూప్ ఏదైనా పెడితే ఆటోమేటిక్గా దాని యొక్క పొటెన్సీ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇది ఈ ఫస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ పారానైట్రో ఫినైల్ గ్రూప్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ this, that is dichloroestamide. Okay, now going into this, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు హాలోజన్ గ్రూప్ అనేది ఉంది విచ్ ఈజ్ నథింగ్ బట్ క్లోరిన్. సో ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, అందుకే దీన్ని డైక్లోరోన్ అన్నాం. సో ఇవన్నీ కూడా క్లోరిన్ ఫ్లోరిన్ ఇవన్నీ కూడా హాలోజిన్ అనమాట, హాలోజిన్స్ గ్రూప్. ఓకే, సో అదర్ దాన్ డైక్లోరో డెరైవేటివ్స్ are replaced at the side chains, decreases the potency of the activity, even retains same antibacterial activity. సో ఈ యొక్క క్లోరిన్ ప్లేస్లో ఈ హాలోజన్ కాకుండా అదర్ దాన్ దిస్ ఇంకేవైనా రీప్లేస్ అయితే యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది, బట్ దాని యొక్క పొటెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. పొటెన్సీ ఎలా అంటే ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ క్లోరాంఫెనికాల్ తీసుకుంటే 100% యాక్టివిటీ చూపిస్తే అది దేని ద్వారా చూపిస్తుంది, సేమ్ క్లోరిన్ గ్రూప్ ఉంటే చూపిస్తుంది. సో అది హై పొటెన్సీ అని అంటాం. ఇఫ్ అలా కాకుండా ఇక్కడ 10 గ్రామ్స్ తీసుకున్నా సరే క్లోరాంఫెనికాల్ అనేది మనకి అదర్ దాన్ క్లోరిన్ గ్రూప్ ఇంకేదైనా యాడ్ అయితే గనక సో అప్పుడు మనం 10 గ్రామ్స్ తీసుకున్నా మనకి 50% యాక్టివిటీ చూపిస్తుంది, యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ. సో మనకి గ్రామ్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకి యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద పొటెన్సీ అనమాట. ఓకే, and next the third one is nothing but if the primary alcohol group on C1 atom is modified, it results in decrease of activity, hence alcohol group increases the antibacterial activity. So ikkada chuste ganaka యాక్చువల్లీ 1 2 3 నెంబరింగ్ అనేది ఇట్ సైడ్ నుంచి 1 2 3 తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న కార్బన్కి ఆల్కహాల్ గ్రూప్ కాకుండా ఇంకేదైనా యాడ్ అయితే సబ్స్టిట్యూయెంట్స్ ఆటోమేటిక్గా దీని యొక్క యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, రిమెంబర్ దిస్ ఈజ్ ద SAR ఆఫ్ క్లోరాంఫెనికాల్. 3 and most important positions. First of all you need to mention these positions. Okay, and now going into the mechanism of action. సో ఇప్పుడు ఈ క్లోరాంఫెనికాల్ ఎలా దాని యొక్క యాక్టివిటీని చూపిస్తుంది. సో ఫస్ట్లీ డిస్కస్ చేసుకున్నాం ఇది యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ చూపిస్తుందని.
అంటే ఎలా చూపిస్తుంది, ఆ బ్యాక్టీరియాకి ప్రోటీన్ సింథసిస్ జరగకుండా ఇన్హిబిట్ చేస్తుంది. సో బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది జనరల్లీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం క్లోరాంఫెనికోల్ లెవెల్ అంటే డోస్ అనేది ఇస్తామో ఆటోమేటిక్గా బ్యాక్టీరియాలో ప్రోటీన్ సింథసిస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నౌ క్లోరాంఫెనికోల్ విచ్ ఈస్ బైండ్స్ రివర్సిబిలిటీ టు 50S రైబోజోమల్ యూనిట్స్. ఎందుకంటే ఈ రైబోజోమ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్ ఇన్ ద బ్యాక్టీరియా. సో మనం ఆటోమేటిక్గా క్లోరాంఫెనికోల్ వెళ్ళి 50S రైబోజోమల్ సబ్ యూనిట్కి బైండ్ అయితే నెక్స్ట్ ఈ 50S వెళ్ళి 30Sతో బైండ్ అవ్వదు అనమాట. సో దేర్ బై బైండ్ అవ్వకపోతే మనకి 70S యూనిట్స్ అనేవి రావు. సో రాకపోతే ఆటోమేటిక్గా మనకి ఆ నెక్స్ట్ స్టెప్ పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అవ్వవు అనమాట. ఓకే, సో దేర్ బై మన 50S రైబోజోమల్ సబ్ యూనిట్కి బైండ్ అవడం వల్ల విచ్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. సో ఎలా పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ గ్రోయింగ్ పెప్టైడ్ చైన్ ఈస్ ప్రివెంటెడ్. సో ఆటోమేటిక్గా ఈ అమైనో యాసిడ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ పెప్టైడ్ చైన్ అనేది గ్రో అవ్వదు అండ్ దేర్ బై మనకి బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది ప్రివెంట్ అయిపోతుంది. సో దిస్ ఇన్హిబిట్స్ ద ప్రోటీన్ సింథసిస్. సో నౌ మనకి ఈ క్లోరాంఫెనికోల్ ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుంది, విచ్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ద సాల్మోనెల్లా వెనుజిలే. ఓకే, అండ్ ఈ క్లోరాంఫెనికోల్ ఎక్కడెక్కడ మనం ట్రీట్ చేస్తాం. సో యాజ్ దిస్ ఇస్ అన్ యాంటీబయాటిక్ ఎస్పెషలీ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ టైఫాయిడ్. సో టైఫాయిడ్లో ట్రీట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్జాలో ట్రీట్ చేయడానికి ఈ క్లోరాంఫెనికోల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇది తీసుకోవడం వల్ల బోన్ మ్యారో డిప్రెషన్స్ అనేవి అవుతాయి. అండ్ దీంతో పాటు మనకు వచ్చేది ఏంటంటే ఈ క్లోరాంఫెనికోల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకుంటారో ఆటోమేటిక్గా గ్రే బేబీ సిండ్రోమ్ అనేది ఆ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద క్లోరాంఫెనికోల్ డీటెయిల్స్. ఇఫ్ ఇందులో ఏమైనా పాయింట్స్ నేను మిస్ అయినా అనిపిస్తే ప్లీజ్ మేక్ షూర్ టు కమెంట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు గివ్ ద కమెంట్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.